తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే ట్రాక్ దాటుతుండగా ఓ వ్యక్తిని రైలు ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన ఒక భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. గ్రేటర్ నోయిడా ప్రాంతంలో దాద్రి ప్రాంతానికి చెందిన తుషార్ అనే యువకుడు తన బైక్ పై రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. అయితే ట్రాక్ దాటుతుండగా అతడి బైక్ అదుపు తప్పి పడిపోయింది. అతను కూడా కింద పడిపోయాడు. రైల్వే క్రాసింగ్ గేట్ మూసివేసి ఉన్నప్పటికీ తుషార్ దానిని దాటేందుకు ప్రయత్నించాడు. బైక్ పడిపోవడంతో దాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రైలు దగ్గరకు వస్తున్న విషయాన్ని గమనించి పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ అతడు పరిగెత్తడానికి ప్రయత్నించిన సెకండ్లలోనే రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. భయంతో రైల్వే ట్రాక్ పక్కకు కాకుండా రైల్వే ట్రాక్ మీద పరిగెత్తడంతో ఈ ఘటన జరిగింది. తుషార్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ వీడియోని చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. ప్రాణం క్షణాల్లో పోతుందని, జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉందని కామెంట్లు పెడుతున్నారు. తాజాగా విడుదలైన జాతీయ నేర రికార్డుల బ్యూరో NCRB నివేదిక ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం 2483 రైల్వే ప్రమాద కేసుల్లో ఉత్తరప్రదేశ్లోనే 1025 కేసులున్నాయి. అలానే రైల్వే క్రాసింగ్ ప్రమాదాల్లో సంభవించిన మరణాల సంఖ్యలో కూడా ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దేశంలో నమోదైన మొత్తం 2242 మరణాల్లో 1007 మరణాలు ఒక్క యూపీలోనే సంభవించాయి. ఈ ప్రమాదాలు రైల్వే ట్రాక్ల వద్ద ప్రజలు పాటించాల్సిన భద్రత, జాగ్రత్తలపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ OKTV.